కానీ బట్టలిచ్చి ఇంకోటిచ్చి మా దగ్గరికి మారండి పుస్తకాలు పట్టుకొని గల్లీలలో తిరుగుతూ ఊదర కొట్టేటువంటి మైక్ సౌండ్లు పెడుతూ మా దగ్గరికి రండి అనేటువంటి పిలువాల్సినటువంటి మతాలు ఎన్నో ఈ జగత్తులో వస్తాయి పోతాయి. ఎవరు వచ్చినా ఎక్కడ వచ్చినా ఏం చేసినా కూడా మేము ఇలాగే ఉంటాం, విశ్వాన్ని కాపాడుతాం. అందుకే నేను ఎప్పుడు కూడా గట్టిగా చెప్తా, 196 దేశాలు ప్రపంచంలో బాగుండాలి అంటే ఒక్క దేశం అన్నిటికంటే బాగుండాలి. ఈ 196 దేశాలన్నీ కలిపితే ఒక మానవ దేహం అయితే ఆ 196 దేశాల యొక్క మానవ దేహాన్ని బాగుంచటానికి ఈ ప్రపంచ మానవాళికి కావలసినటువంటి గుండె ఏదైనా ఉంది అంటే ఆ గుండెయే మన భారతదేశం. గుర్తుపెట్టుకోండి, ఇది మన భారతదేశం. ఇది బాగుంది అనుకోండి, అన్ని బాగుంది. ఇది బాలేదనుకోండి, ప్రపంచం సర్వనాశం. అందుకే డబ్బులకు మతం మారాల్సినటువంటి గతి లేని ధర్మం నా హిందూ ధర్మం. నీవు ఎలా పుట్టావో అలాగే బతుకు, ఎలా పుట్టావో అలాగే చావు. ఇది చెప్తోంది నా ధర్మం. ఇది మనం చెప్పగలగాలి మన పిల్లలు. నిన్ననే ఒక ప్రశ్న వేశారు పిల్లవాడు మా క్లాసులో, మామ అని నిన్ననే మా ఫేస్బుక్లో పెట్టాను చూడండి. ఏమని మా క్లాసులో ఒక అతను వాళ్ళ దేవుడు గొప్పవాడు అంటున్నాడు, మరి ఇంకొక వాళ్ళ దేవుడు గొప్పవాడు అంటున్నాడు, నేను వినాయకుడిని గొప్పవాడు అంటున్నా, మరి ఎవరు గొప్పవాడు అని. అసలు ఈ గొప్పవాడు ఎవరు గొప్ప అనేటువంటిది మన ధర్మంలో లేదు. కారణం ఏమిటి అంటే మన ధర్మంలో దేవుడు అంటేనే గొప్పవాడు, మళ్ళా దేవుల్లో ఏ దేవుడు గొప్ప అనేటువంటి నీచమైనటువంటిది మన ధర్మంలో లేదు. అది పెట్టుకున్నవన్నీ కూడా మతాలు, అది లేనటువంటిది ధర్మం. మారనిది ధర్మం, ధరించేది ధర్మం, సనాతనమైనది ధర్మం, సజీవమైనది ధర్మం. ఆ ధర్మమే మన హిందూ ధర్మం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇది మారేది కాదు, ఇది చేర్చబడేది కాదు, ఇది చంపేది కాదు. మతం మారకపోతే చంపుతాం అని చెప్పినటువంటి హిందూ వీరుడు ఎవడైనా ఉన్నాడో చెప్పండి? లేదు. ప్రపంచంలో వేరే వాడిని కూడా పాలు పోసి బతికించి నువ్వు బాగుండ్రా. అందుకే గర్వపడండి పిల్లలు, వినండి మీరందరూ కూడా. ఏమిటి అంటే లోకాహ సమస్తాహ సుఖినో భవంతు అని ఎక్కడ చెప్తారు? మన సనాతన ధర్మంలో చెప్తారు, ఇంకా వేరే ధర్మంలో చెప్పారు. మా వాళ్ళు మాత్రమే బాగుండాలి అని చెప్పలే. మనది ప్రపంచం అంతా బాగుండాలి.